మిర్యాలగూడ సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. నన్ను నమ్మి గెలిపించిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయనన్నారు. వచ్చే 3 నెలల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి ప్రజల వద్దకు ఓట్లు అడిగేందుకు వెళ్తానన్నారు. అభివృద్ధి అంటే రోడ్లు, కాలువలు నిర్మించడమే కాదని ప్రతి పేదవానికి గూడు, గుడ్డ అందించే విధంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. నియోజకవర్గంలో అర్హులైన ప్రతి నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్నారు. కులమతాలకు అతీతంగా అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపారు. మున్సిపాలిటీలో లబ్ధి పొందేందుకే ప్రతిపక్షాలు కుట్రపూరితంగా తమపై అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు. ఫేక్ న్యూస్లకు స్పందించరు. నన్ను నమ్మి గెలిపించిన ప్రజలకు ఎప్పుడూ జవాబుదారితనంగా పనిచేస్తారన్నారు. అసత్యాలు, ఆరోపణలు చేయడం కాదు, దమ్ముంటే నిరూపించండి అంటూ ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. గత పాలకుల్లాగా బినామీల పేర్లతో కోట్ల దండుకున్న చరిత్ర మాది కాదని విమర్శించారు. ₹1 అవినీతికి పాల్పడ్డానని నిరూపిస్తే తాను రాజీనామా చేసేందుకు సిద్ధమంటూ సవాల్ విసిరారు. పేదవాడు ఆకలి తీర్చేందుకు మిర్యాలగూడ పట్టణంలో అభయహస్తం పథకం ద్వారా ₹5కే భోజనం అందించేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు. మిర్యాలగూడను మోడల్ పట్టణంగా తీర్చిదిద్దేందుకు 400 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. జరగబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. కూడా 29 కోట్లు శాంక్షన్ అని అవి కూడా అతి త్వరలోనే శంకుస్థాపన చేసి పనులు మొదలు పెట్టడం జరుగుతుంది. ఇంకొక ముఖ్య విషయం, మనకు కొంచెం ఫోన్ కొంచెం సార్ చూడండి సార్, ఒక్క నిమిషం చూడండి సార్. నియోజకవర్గంలో ప్రజలందరూ నమ్మి ఏదో రకంగా సామాజిక సేవ చేస్తూ మిర్యాలగూడ నియోజకవర్గాన్ని పలు మార్పులు తీసుకొచ్చి అభివృద్ధి చెందుతారనే నమ్మకంతో నాకు ఓటేసి గెలిపించిన మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆ నమ్మకాన్ని తీసుకుపోయే విధంగా, ఆ నమ్మకంలో భాగంగా మన మిర్యాలగూడ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే విధంగా ప్రతి పేద రైతులకి, ప్రతి పేద కుటుంబాలకి ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతిఫలాలు, సామాజిక సేవ చేసే వాళ్ళందరి నుంచి ప్రతిఫలాలు పేద కుటుంబాలకు అందాలనే ఉద్దేశంతో ఈ 2 సంవత్సరాలలో ప్రభుత్వం యొక్క గత ప్రభుత్వం చేసిన లోటుపాట్లను సరిదిద్దుకుంటూ ప్రభుత్వం గాడిలో పడటానికి 2 సంవత్సరాలు పట్టింది. రాబోయే 3 సంవత్సరాలలో మిర్యాలగూడ మున్సిపాలిటీతో పాటు మిర్యాలగూడ నియోజకవర్గంలోని 5 మండలాలు కూడా ఇటు రైతులని, ఇటు వ్యాపార సంస్థలని, ఇటు సామాజిక సేవలు చేసే పేద కుటుంబాలని అందరినీ కలుపుకొని కులాలు, మతాలకు అతీతంగా ఇటు రాజకీయ పరంగా, అటు వ్యాపార పరంగా, అన్ని రంగాల రైతు పరంగా అందరినీ మా వంతుగా వాళ్ళని అభివృద్ధి చేసే దాంట్లో మేమందరం భాగస్వాములు కావాలన్న ఉద్దేశంతో పనిచేయటం జరుగుతుంది. మీరు ఇప్పుడు చూసిన 2 సంవత్సరాలలో మీ శాసనసభ్యులు ఎన్నికైన తర్వాత పట్టణంలో కానీ చుట్టుపక్కల కానీ ప్రభుత్వ భూములు కాపాడటంలో కానీ, గంజా విషయంలో కానీ, ఇటు రౌడీజం విషయంలో కానీ ప్రభుత్వం నుంచి వచ్చే ఫలాలు కానీ ప్రభుత్వ ఆఫీసులలో కూడా కొన్ని మార్పులు తీసుకొచ్చి పేద ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చేయటం జరిగింది. అభివృద్ధి అంటే కేవలం ఒక సీసీ రోడ్ వేయటమో లేదా ఒక కాలువలు తీసుకురావటమో కాదు. పేదవాడి యొక్క కుటుంబాన్ని, ఆ పేద కుటుంబం ఆ కాళ్ళ మీద నిలబడే విధంగా, ఆ పేద కుటుంబాలకి ఇల్లు కావాలా, కూడు, గుడ్డ, నీడ, ఆ టైపులోనే ఇందిరమ్మ రాజ్యం రావాలనే ఉద్దేశంతోనే ప్రతి పేద కుటుంబానికి ఏదో రకంగా సహాయపడాలా. ఆ సహాయపడుతూ అలాగే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఇటు రైతు పరంగా అన్ని విధాలుగా వాళ్ళకి కొత్త మార్పులు తీసుకొస్తూ రాబోయే రోజుల్లో వాళ్ళకి మరింత వినూతంగా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి సమస్యలు రాకుండా కొన్ని పెను మార్పులు తీసుకొస్తున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం.
యూరియా ఉండే విధంగా రేపు మీటింగ్ పెట్టి అన్ని దుకాణాలలో రైతులకి యాప్గాతో పాటు యూరియా కూడా అందుబాటులో ఉండే విధంగా 2-3 రోజుల్లో ఆ కష్టాల నుంచి బయటపడే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఎందుకంటే లేక నేను బినామీ పేర్లు పెట్టుకొని బతకడానికి వచ్చినాను. నేను ప్రజల మద్దతుతో ప్రజలకి ఎలాంటి ఇబ్బంది రాకుండా ప్రజల యొక్క నమ్మకంతో నేను వచ్చినాను. నేను ప్రజల మద్దతుతో బిఎల్ఆర్ గెలిచారు. ప్రజల మద్దతు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఒక బిఎల్ఆర్ ఒక శాసనసభ్యుడిగా నాకున్నది. ప్రజలు ఏదడిగినా ఎక్కడ నిలదీసినా సమాధానం చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను. కానీ ఫేక్ న్యూస్కి సమాధానం చెప్పాల్సిందా గతిగా నాకు పట్టలేదని నేను అనుకుంటున్నాను. ఎవరు పోటీకి వచ్చిన ఇబ్బంది లేదు. మున్సిపాలిటీలో 48 వార్డుల్లో 48 మందిని గట్టి నిలబడి 48 వార్డులు పోటీగానే ఉంటాం. మేము 48 వార్డులు గెలవడానికే ప్రయత్నిస్తాం. ఏ ఒక్క వార్డు వదులుకోవడానికి కూడా కాంగ్రెస్ పార్టీ లేదు. ఇది కడాఖండి చెప్తున్నా. మొన్న వచ్చిన లోకల్ బాడీ ఎలక్షన్ స్థానిక సంస్థల్లో కూడా దగ్గర 86 కైవసం చేసుకున్నాం. ఆ రోజు ఆర్టీసీ బస్ స్టాండ్కి మనం చూపించడం జరిగింది. ఆర్టీసీ బస్ స్టాండ్కి తక్షణం కింద ఆల్రెడీ ₹1 ఏదైతే వర్క్స్ ఉన్నాయో ఏది మన ఈ శిథిలాల కింద పడుతుంది పెట్టులు వెళ్ళిపోతుంది ₹1 శాంక్షన్ చేసినారు. వాటికి కాకుండా ఇది కొత్త బస్ స్టాండ్ కావాలి. ఇది కొన్ని 50 సంవత్సరాలు దాటిపోతుంది సుమారు. దీన్ని కొత్త బస్ స్టాండ్గా తయారు చేయాలా. ఎట్టి పరిస్థితుల్లో ఆ బస్ స్టాండ్ పునరుద్ధరణకి మాకు చెప్పాలనగానే ఎమ్మటే లెటర్ తీసుకున్నారు. దాన్ని కొత్త బస్ స్టాండ్గా చేసి పునరుద్ధరించాలనే ఉద్దేశంతో ఎట్టి పరిస్థితులలో దాన్ని కొత్త బస్ స్టాండ్కి అనుమతించి దాంట్లోనే ముందుగా ఇంధనమ శక్తి కింద ఒక పెట్రోల్ బంక్ కూడా పెట్టేయాలనే ఆలోచనతో దాన్ని ఒక డిజిటల్ బస్ స్టాండింగ్గా తయారు చేయాలనే ఉద్దేశంతో ఆల్రెడీ పొన్నం ప్రభాకర్ గారు ఆమోదం తెలపడం జరిగింది.